మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చూడండి, వీడియో ఏంటంటే చెల్లె మరి ఊరికి వెళ్ళడానికని డ్రెస్సులు తెచ్చుకుంది, 6-7 టాప్స్ తెచ్చుకుంది. ఇదిగో ఇవి ఫిట్టింగ్ చేయకముందు ఇదిగో ఇంత లూజ్ ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో, బాగా లూజ్ ఉన్నాయి. వీటిని ఫిట్టింగ్ చేయడం కొరకు మరి చేయించుకోవడం కొరకు నా దగ్గరకు వచ్చింది. మరి ఇవన్నీ కూడా 7 డ్రెస్సులు కూడా ఫిట్టింగ్ చేశాక తను వేసుకున్నాక మరలా మీకు వీడియో చూపిస్తాను మిత్రమా. ఇదిగోండి మిత్రమా, ఇదిగో డ్రెస్ ఇందాక చాలా లూజ్ ఉంది కదా, ఇది ఫిట్టింగ్ చేశాను చూడండి, కరెక్ట్ గా సరిపోయిందని చెల్లె చెప్తుంది. ఇది మొత్తం కూడా ఫిట్టింగ్ చేశాను. మరి ఇది కుడుతుంటేనే అది 20K సబ్స్క్రైబర్లు అయిపోయారు మిత్రమా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి దాదాపుగా 6 డ్రెస్సులు కూడా ఇలాగే ఫిట్టింగ్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా వేసుకొని మీకు చూపిస్తుంది మిత్రమా. సైడ్ స్టిచ్చింగ్ అంతా డబల్ కుట్లు వేసి సైడ్ షేప్ కొంచెం తీసాను మిత్రమా, కరెక్ట్ గా ఫిట్ అయింది. ఇదిగోండి మిత్రమా, ఇంకో డ్రెస్ మరి అంత డబల్ కుట్లు వేసి సైడ్ కూడా కరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చారు మిత్రమా. దీన్ని ఏం కటింగ్ చేయలేదు, కరెక్ట్ గా సరిపోయింది. చూడండి ఎలా ఉందా. ఇవి ఓన్లీ టాప్స్, వీటికి లెగ్గిన్స్ ఉన్నాయి వేరేగా. మరి ఇంకో డ్రెస్ వేసుకొని ఇంకొక టాప్ వేసుకొని వస్తుంది మిత్రమా. ఇదిగోండి మిత్రమా, ఇంకో డ్రెస్ వేసుకొని ఇంకొక టాప్ వేసుకొని వచ్చింది చూడండి. దీన్ని కూడా ఏం కటింగ్ చేయలేదు, డబల్ కుట్లు వేసి సైడ్ ఫినిషింగ్ ఇచ్చాను మిత్రమా, కరెక్ట్ గా సరిపోయింది. ఇంకొక టాప్ వేసుకొని వస్తుంది మిత్రమా. ఇదిగోండి మిత్రమా, ఇంకొక టాప్ వేసుకున్నారు చూడండి. ఇదైతే చాలా లెంత్ పొడుగుంది మిత్రమా. ఇదిగోండి దీంట్లో పీస్లు ఏవి చూడండి, ఇది ఎలా షేప్ ఉందో చూడండి. ఇదిగోండి ఇలా షేప్ ఉంది కింద. ఈ ముక్క నేను కట్ చేసి మళ్ళా అదే షేప్ తో అదే ఫినిషింగ్ ఇచ్చాను మిత్రమా. చూడండి ఎలా ఉందో, కరెక్ట్ గా ఫిట్ అయింది, చాలా బాగుంది మిత్రమా. ఇంకో టాప్ వేసుకొని వస్తుంది మిత్రమా. ఇదిగోండి మిత్రమా, ఇంకో టాప్ వేసుకున్నారు చూడండి. ఇది కూడా హ్యాండ్స్ తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేశాను, డబల్ కుట్లు వేసాను మిత్రమా. ఇంకొక టాప్ లాస్ట్ ఉంది, అది వేసుకొని వస్తుంది మిత్రమా. ఇదిగోండి మిత్రమా, లాస్ట్ టాప్ వేసుకున్నారు. దీంతో 7వ టాప్ చక్కగా మరి బాగా లూజ్ ఉన్నాయని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏవి కట్ చేయాలో మరి ఏవి డబల్ కుట్లు వేసి కరెక్ట్ ఫిట్టింగ్ చేయాలో చూసి మరి తనకి తగినట్లుగా నేను ఫిట్టింగ్ చేశాను మిత్రమా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు టైలరింగ్ వచ్చినట్లయితే మీరే ఇలాగ ఫినిషింగ్ వేసుకోవచ్చు. లేదు అంటే ఎవరైనా చుట్టుపక్కల ఉంటే కనుక గబాలన వెళ్ళి దగ్గరుండి ఇట్లా కుట్లు వేయించుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవుతాయి మిత్రమా. లేకపోతే మీరు అక్కడ మిషన్ దగ్గర ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి మేము తర్వాత వస్తామని వేయించుకున్నారనుకోండి, ఒక్కొక్కటి లూజ్ అవుతుంది, ఒక్కొక్కటి టైట్ అవుతుంది. కాబట్టి దగ్గర ఉండి వేయించుకున్నట్లయితే బాగుంటుంది మిత్రమా. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి బాయ్ మిత్రమా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. సూపర్, మా అక్క అంతకంటే సూపర్.